మా బిల్డింగ్ సంగతి ఏమైంది ఇంతవరకు? సార్ మా బిల్డింగ్ది రెండో ఏజిఎం జరిగినప్పుడు ఏమైందంటే ఏజిఎం కండక్ట్ చేశారు. ఫస్ట్ ఏజిఎం అప్పుడు ఏంటి నేనున్నా, అప్పుడు నేను మెంబరే కదా, మామూలుగా వెళ్ళి చూసాను. అప్పుడు ఏమన్నారంటే అక్కడ ఉన్న మన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబరు, మా ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ మూడింటిని అంటే అక్కడ బిల్డింగ్ పడగొట్టేసి దే వాంట్ టు బిల్డ్ అప్ బిగ్ బిల్డింగ్. అంటే అక్కడనే ఇప్పుడు ఉన్నది 1-2 ఫ్లోర్సే కాకుండా ఆ స్పేస్ ని ఉపయోగించుకుంటూ పైకి ఎక్కువగా వర్టికల్ గా నంబర్ ఆఫ్ ప్లేసెస్ చేయడానికి. వాళ్ళు ఏం చెప్పారంటే మీరేమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఇక్కడ ఒక ఫ్లోర్ మీకు, మిగతావన్నీ కూడా ఇక్కడే ఉంటాయిగా. థియేటర్ ఇక్కడే ఉంటుంది, ఛాంబర్ ఇక్కడే ఉంటుంది, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇక్కడే ఉంటుంది, ప్రొడ్యూసర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ తాలూకు రూమ్స్ ఇక్కడే ఉంటాయి. అంటే కరెక్ట్ అని ఆలోచించారు. మిగతా వాళ్ళు ఇవేం చేశారంటే ప్రెసిడెంట్ అందరి ముందు పెట్టాడు, ఇది మీరు ఇక్కడ తీసుకుందామంటే తీసుకుందాం, లేదు అంటే బయట నాకు ఓఆర్ఆర్ ఇక్కడ గచ్చిబౌలి దగ్గర తీసుకుందాం అంటే అందరూ కలిసి నోనో ఇక్కడ పడగొట్టి కడదాం అంటున్నారు కదా, ఇక్కడే తీసుకుందాం. ఎందుకంటే చాలా మందికి సెంటర్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే అటు దూరం అయిపోతుంది. అంతే కదా, ఇటువైపు ఇంకా రావాలంటే నేను ఇక్కడి నుంచి కదలట్లేదండి. నా ఫ్రెండ్స్ చాలా మంది అటున్నారు, ఊరికే ఇది వరకు సాయంత్రం లేకపోతే ఎప్పుడో కలిసేవాడిని. నో మూమెంట్. నేనైతే ఇటు వచ్చానంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని టీవీ చూడటమే, నో కలవడాలే లేవు, అయిపోయింది. సో న్యాచురల్గా వాళ్ళకు కూడా అందరికి ఏమనిపించింది అంటే అక్కడైతే బాగుంటుంది అనిపించింది. ఎస్, ఓకే, దానికి అదైతే అందరికి అందుబాటులో ఉంటుంది, అంతే కదా, అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి. సో అది ఎప్పటికి అవుతుంది, ఏదైనా ఉందా? అది కరెక్ట్గా తెలియదు నాకు, ఎందుకంటే యాక్చువల్గా తన టర్మ్లోనే జరగాలి. యాక్చువల్ కూలగొట్టడం మొదలెట్టేయాలి. ఎప్పుడు ఫస్ట్ ఏజిఎం అయిపోగానే వాళ్ళు విత్ ఇన్ 2-3 months కూలగొట్టేయాలి. అందుకే ఆంధ్ర బ్యాంక్ కూడా షిఫ్ట్ చేశారు అక్కడికి. ఇది కింద ఉండేది ఆంధ్ర బ్యాంక్, అది రోడ్డు మీదకి అవతల వైపు షిఫ్ట్ చేశారు కదా అప్పుడు. అది కారణం అదే, దానివల్లే. మరి ఏమో ఇంకా కొంచెం లేట్ అయింది ఎప్పుడు అన్నది కౌన్సిల్ వాళ్ళు తీసుకుంటే దాన్ని బట్టి. అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే లోపల ఈ జరుగుతుందా లేదా అనేది కూలగొట్టడం ఒక రూపం ఫస్ట్ కూలగొడితే తర్వాత రూపం సంగతి. ముందు దే హ్యావ్ టు డిస్మాంటిల్, దెన్ దే హ్యావ్ టు. అది ఆ డెసిషన్ కూడా ఇంకా తీసుకోలేదు, అది కౌన్సిల్ వాళ్ళు తీసుకోవాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు. మనం కాదుగా, మనం ఇప్పుడు కొన్నాం అనుకోండి, అప్పుడు మనం కూడా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం రెంట్లోనే ఉన్నాం. కౌన్సిల్ వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ది కాల్. వాళ్ళు తీసుకుంటారు అనుకుంటున్నాం, నాకు తెలిసి ఇంకో 2-3 నెలలు. నెక్స్ట్ అంతే, ఇప్పటికి అయిపోయి ఉండాలి. లేకపోతే ఈ పాటికి కూలగొట్టి ఈ పాటికి మొత్తం అంతా పిల్లర్స్ కూడా అన్ని లేచి ఆల్మోస్ట్ ఆల్ అన్ని అయిపోయి ఉంటుంది. మరి ముందు మళ్ళీ నెక్స్ట్ టైంలో మీరు నిలబడుతున్నారా సార్? తెలియదు సార్, ఆ టైంకి ఏంటి అన్నది తెలియదు. ఒకవేళ ఏ ప్యానల్స్ ఉంటాయి, ఎన్ని ప్యానల్స్ ఉంటాయి, ఏ ప్యానల్స్ ఉంటాయి ఏంటి అన్న తెలిస్తే దాన్ని బట్టి అంత టైం నిజంగా కేటాయించగలను అనుకుంటే దిగుతా. ఎందుకంటే ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ నాట్ మెర్లీ పదవిలోకి వెళ్ళి కూర్చున్నాం అంటే ఊరికే కాదు. నాకు లాస్ట్ టైము ఇట్ వాస్ ఎంత హెక్టిక్ ఉండిందంటే, నేను షూటింగ్ లో కొన్నిసార్లు ఉండి సడన్ గా చాలా ఎమర్జెన్సీ మీటింగ్ అంటే షూటింగ్ ని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని బాబు 2 గంటల ముందు అంటే వాళ్ళకి ఇబ్బందే కదా సార్, షూటింగ్ చేసేవాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి మరి నేను అలాంటి పొజిషన్ లో వెళ్ళకూడదు కదా. సో అలాంటివి జరిగాయి. సరే, మిగతావంటే తప్పదు. ఎవ్రీ మంత్, ఈవెన్ ప్రతి నెల ఐ హ్యావ్ టు సైన్. ట్రెజరర్ గా ఉన్నప్పుడు ప్రతి నెల సంతకం పెట్టాలి, లేకపోతే ఏ చెక్కులు వెళ్ళవు. సో అది కూడా బయటికి వెళ్ళలేను. ఏదైనా అవుట్డోర్ ఉందనుకోండి వెళ్ళలేను, లేదా అవుట్డోర్ వెళ్తే ఆ ఒక్క రోజు కోసం ఇక్కడ రావాలి నేను. అంటే దీనివల్ల కూడా ఏమైనా సినిమాలకు ఎఫెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఎఫెక్ట్ అయిన సందర్భాలు ఏం లేవు, కానీ అవుతుందేమో నియర్ ఫ్యూచర్ లో. ఇన్ కేస్ పదవిలో ఉంటే ఈ బాధ్యత తీసుకోవాల్సి వస్తే, అంటే ఇప్పుడు ట్రెజరర్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు సడన్ గా ఎక్కడ లండన్ కో ఇంకో చోటుకి వెళ్ళి ఉంటే ఆ టైం ఒక్క రోజుకి రాలేను కదా. అంటే లేకపోతే ఎవరికైనా సైనింగ్ కాబట్టి మీరే అవుతారు ట్రెజరర్ గా, లేదా ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళాలి చూసుకొని. నాట్ ఓన్లీ ట్రెజరర్ ఉంటుంది, ఏది వచ్చినా. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే, అప్పుడు ఆ టైంలో మనకి సినిమా
సినిమా వాళ్ళు 2 వర్గాలుగా విడిపోయారు అన్న అభిప్రాయాన్ని బయట వాళ్ళకి ఆ కలిగింది. టైం వరకే సార్. ఇప్పుడు అంతా కూడా అంత హ్యాపీ. అంతే కదా సార్. అంతే, అంతకు మించి ఏం లేదు. ఆ టైం వరకు ఆ పోటీలో ఉన్నంత వరకు కొంచెం వేడివేడిగా ఉండింది, వాడిగా జరిగింది. అంతే తప్ప అందరూ మళ్ళీ కలిసి చేస్తున్నారు, అందరూ ఎవరి సినిమాలు వాళ్ళు చేస్తున్నారు, కలిసినప్పుడు చూసుకుంటున్నారు, బ్రహ్మాండం. అంతే. పెళ్లి కాకముందు పెళ్ళైన తర్వాత ఎలా ఉంది ఫైనాన్షియల్ స్టేటస్ అనేది? బెటర్ అండి, చాలా బెటర్ అయింది. డెఫినెట్ గా. పెళ్ళైన తర్వాత 2 వర్కింగ్ హ్యాండ్స్ కాబట్టి కొన్ని ఇంకా ఫాస్ట్ గా అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ గా ఇల్లు కట్టడాలు అవన్నీ జరిగాయి, కొనడాలు అవన్నీ జరిగాయి. అంటే మిగతా అంతకుముందు కొన్ని అంటే మైనస్ లో ఉండింది బికాస్ ఆఫ్ అంటే మా ఫాదర్ కొన్ని తీసుకున్న ఇన్వెస్ట్ చేసిన దాంట్లో అవి ఫెయిల్ అవ్వడం, దాంట్లో రాకపోవడం, అవి కూడా వడ్డీలకి అప్పు తీసుకోవడం వల్ల వడ్డీలే ఎక్కువ కట్టాల్సిన, నెల తిరిగితే వడ్డీలే కట్టేవాడు, అసలు కాదు. సో అలాంటివి ఉండేది. అప్పుడు ఫాస్ట్ గా, అందుకే లెఫ్ట్ రైట్ సెంటర్ నేను అన్ని చేస్తుండేవాడిని. సింగిల్ ఎపిసోడ్ చేస్తుండేవాడిని, సిటీ కేబుల్ చేస్తుండేవాడిని. నాన్నగారికి కూడా మీరు భరోసా ఇచ్చారు కదా, ఆయన ఎట్లా ఏం చేయాలి అంటే ఆయన ఆ టైంలో ఏమైందంటే అండి, హీ వాస్ అంటే షాకలు అయిపోయారు. అంటే బాగా ఎమోషనల్ గా, ఇదేంటిది, నేను చెయ్యాల్సిన వాడిని, ఏదో కొంచెం సూసైడ్ దీనికి అనుకున్నాడు. దాని దాకా కూడా వెళ్ళారు. అంటే ఆలోచన వచ్చింది, అంటే అంత ప్రెషర్, అంత టెన్షన్ ఫీల్ అయ్యారు. ఊరుకో, నేను ఉన్నాం కదా, అంత దీనికి ఇంత దానికే అంత ఫీల్ అవడం ఏంటో. నాన్నగారికి మీరు ఎందుకంత మేము ఉన్నాం కదా అని ఎక్స్ప్రెస్ చేశారా ఇంట్లో అదేమన్నా? అంటే ఆ టైంలో ఎమోషనల్ గా షాక్లు అయిపోయి, ఏమవుతుంది, ఎందుకంటే బాగా హ్యూజ్ అమౌంట్స్, ఏం కాదులే అని దెన్ ఐ గాట్ టు, అప్పటి నుంచే నేను వర్కింగ్ స్టైల్లోకి వెళ్ళిపోయాను కాబట్టి. కాకపోతే అప్పుడు మైనస్లను కవర్ చేసుకోవడమే ఉండింది, ఎక్కువ పని చేయడం. అంతే కదా మరి. ఇక్కడ ఉన్నాం అనుకోండి, 0 లెవెల్లో ఉంటే పర్లేదు, ఇక్కడ నుంచి బిల్డ్ చేసుకోవడానికి. కిందకు 0కి కింద ఉన్నామంటే ఎంత పూడ్చుకుని వచ్చి రావాలి కదా ఇక్కడికి, అక్కడి నుంచి కదా పూడ్చుకోవాలి, మళ్ళీ పైకి ఎదగాలి, ప్లస్ లోకి రావాలి. సో ఇట్ టుక్ టైం. సో ఇప్పుడు హ్యాపీ, ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు ఇదే చూశాను నేను, చాలా సంతోషపడ్డాను. సో రాజు సంతోషం, హ్యాపీ. ఇది కూడా హ్యాపీ. ఎప్పుడు ఫీల్ అవుతాం అంటే ఇంకో 2-3 సంవత్సరాలు అయితే, ఎందుకంటే బ్యాంకుల్లో ఉంటుంది కదా, బ్యాంకు లోన్లో, సో ఇవన్నీ కూడా అప్పుడు అయిపోతే ఇంకో 4 సంవత్సరాలు. మీకు సుమ లాంటి ఒక సపోర్టింగ్ వైఫ్ ఉండటం, అన్ని రకాలుగా అన్ని, అందువల్ల మీరు టెన్షన్ పడద్దు. అంటే చెప్పలేం కదా సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు తను బాగా బిజీగా ఉండొచ్చు, కొన్నిసార్లు నేను బాగా బిజీగా ఉండొచ్చు. కొన్ని